బ్యాడ్ న్యూస్ అని ఒక కొత్త హిందీ సినిమా మొన్న జూలై 19న రిలీజ్ అయింది. ఇక నిన్న ఆదివారంతో ఈ సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు కంప్లీట్ అయింది. ఇందులో విక్కీ కౌశల్ అండ్ తృప్తి డుమ్రీ యాక్ట్ చేశారు. అండ్ రామ్ కామ్ కరణ్ జోహర్ ప్రొడ్యూసరు అండ్ ఆనంద్ తివారీ డైరెక్షన్లో వచ్చిన ఈ రామ్ కామ్ సినిమా మొదటి రోజు 8 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఇక శనివారం రెండో రోజుకు వచ్చేసరికి 11 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం కూడా రెండో రోజు శనివారం మాదిరి మరో 11 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 3 రోజుల్లో బ్యాడ్ న్యూస్ అనే ఈ హిందీ కామెడీ సినిమా, రొమాన్స్ కామెడీ సినిమా 30 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు అయితే 30 కోట్లు వచ్చాయి. మరో 50 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక ఈరోజు సోమవారం, ఈ రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. ఈ సోమ మంగళ బుధ గురులో మరి వచ్చే వీకెండ్ కలెక్షన్స్ పెరగవచ్చు. చూస్తుంటే అంటే సినిమాకు టాక్ బాగానే వచ్చింది, రివ్యూస్ బాగానే పడ్డాయి. సో పాజిటివ్గా ఉంది. కాబట్టి ఎలాగో బాలీవుడ్లో ఇప్పుడు హిందీ సినిమాలు ఏమీ లేవు, ఒక కల్కి తప్ప. కల్కి 4వ వారంలో ఉంది కాబట్టి ఈ సినిమాను చూస్తారు జనాలు. నాకు తెలిసి మోస్ట్లీ సినిమా హిట్ అవ్వచ్చు. ఒక వారంలో 50 కోట్ల దాకా రావచ్చు, రెండో వారంలో 100 కోట్ల దాకా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాం. మరి చూడాలి. మరి అది మన విక్కీ కౌశల్, తృప్తి డుమ్రీల బ్యాడ్ న్యూస్ అనే కొత్త హిందీ సినిమా. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 30 కోట్ల నెట్ కలెక్షన్స్. ఇక సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు అయితే 30 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 50 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది, మోస్ట్లీ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.